పాన్ ఇండియా మూవీ తీయాలంటే ప్రెజెంట్ సౌత్ వైపు బాలీవుడ్ చూడాల్సిన పరిస్థితి. ఒకప్పుడు బాలీవుడ్ తీసిందే చేసిందే వేదం అన్నట్లు ఉండేది. ఇటీవల కాలంలో సౌత్ మూవీల దెబ్బకు బాలీవుడ్ మేకర్స్, యాక్టర్స్ షాక్ అయిపోతున్నారు. ఏ మూవీ చూసినా మినిమం 200 కోట్ల నుంచి 2000 కోట్ల క్లబ్ వైపు అలవోకగా పరిగెడుతున్నాయి. దీంతో బాలీవుడ్ మేకర్స్ సౌత్ డైరెక్టర్లతో మూవీలు తీయడానికి ప్లాన్ చేసేస్తున్నారు. అందులోనూ కోలీవుడ్ నుంచి ఈ టెంపో మరింత పెరిగింది. ఇంతకీ కోలీవుడ్ టు బాలీవుడ్ క్యూ కడుతున్న టాప్ డైరెక్టర్లు ఎవరో ఈ స్టోరీలో చూసేద్దాం. లోకల్ గా కాదు, పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటుతున్నారు సౌత్ ఇండియన్ డైరెక్టర్స్. ప్రెజెంట్ బాలీవుడ్ లో సౌత్ డైరెక్టర్స్ కు భారీ డిమాండ్ ఉంది. అందులోనూ కోలీవుడ్ డైరెక్టర్స్ పై బాలీవుడ్ హీరోలకు ఒక గురి కుదిరింది. కోలీవుడ్ డైరెక్టర్స్ మూవీ తీస్తే మినిమం గ్యారంటీ అనే నమ్మకం ఏర్పడింది. దీంతో చాలా మంది సౌత్ లో పాపులర్ డైరెక్టర్స్ తమ మూవీలకు ఓకే చేసేస్తున్నారు. భారీ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్స్ ఇప్పుడు బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారు. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రతిభావంతులైన దర్శకులుగా పేరు దక్కించుకున్న ప్రభుదేవ, ఏఆర్ మురుగదాస్, విష్ణువర్ధన్ టాలెంటెడ్ డైరెక్టర్స్. ప్రెజెంట్ కోలీవుడ్ డైరెక్టర్స్ తో పాటుగా మరికొందరు బాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపోయారు. ప్రెజెంట్ కోలీవుడ్ డైరెక్టర్స్ లో టాప్ 5 మెంబర్స్ తీస్తున్న మూవీలపై అందరి దృష్టి ఉంది. బాలీవుడ్ లో మూవీలు తీస్తూ బిజీగా ఉన్నవారిలో ఏఆర్ మురుగదాస్ ఒకరు. తనదైన స్టైల్లో స్టోరీలు ప్రజెంట్ చేయడంలో గుర్తింపు తెచ్చుకున్న తమిళ డైరెక్టర్ మురుగదాస్ ప్రజెంట్ సల్మాన్ ఖాన్ తో మూవీ తీస్తున్నారు. ఈ మూవీ స్క్రిప్ట్ ను సల్మాన్ ఖాన్ చెప్పిన వెంటనే ఆయన అంగీకరించారు. ఈ స్టోరీ నచ్చిందని, మంచి హిట్ అవుతుందని సల్మాన్ చెప్పారని మురుగదాస్ అన్నారు. సికిందర్ మూవీ పాన్ ఇండియా లెవెల్లో తీస్తున్నామని, భారీ యాక్షన్ మూవీ అని మురుగదాస్ అంటున్నారు. సికిందర్ మూవీలో సల్మాన్ ఖాన్ కొత్త లుక్ తో కనిపిస్తారని మురుగదాస్ అన్నారు. మరోవైపు జవాన్ మూవీతో బాలీవుడ్లో అడుగుపెట్టిన కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కుమార్ రొటీన్ మూవీలు తీస్తాడని క్రిటిక్స్ కామెంట్ చేయొచ్చు. ఓల్డ్ స్టోరీల్నే అటు ఇటు తిప్పి మసాలా అద్ది ఎంటర్టైన్మెంట్ ఇస్తారని కామెంట్స్ చేసినా ప్రెజెంట్ పాన్ ఇండియా లెవెల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ లో అట్లీ ఫుల్ డిమాండ్ మీద ఉన్నారు. రాజారాణి మూవీ నుంచి షారుఖ్ ఖాన్ తో జవాన్ మూవీ వరకు అన్ని బ్లాక్ బస్టర్సే. ప్రెజెంట్ బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అట్లీ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. జవాన్ మూవీ 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ కుమ్మేసింది. సల్మాన్ ఖాన్ హీరోగా యాక్ట్ చేయబోయే మూవీకి అట్లీనే డైరెక్టర్గా కన్ఫర్మ్ అయ్యారు. వీరమరణం పొందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోగ్రఫీ ఆధారంగా తీసిన బయోపిక్ అమరన్. ఈ మూవీలో శివకార్తికేయన్, సాయి పల్లవి యాక్ట్ చేస్తారు. ఈ అమరన్ మూవీకి డైరెక్షన్ రాజ్ కుమార్ పెరియస్వామి చేస్తారు. అమరన్ మూవీతో నేషనల్ వైడ్ గా గుర్తింపు పొందారు రాజ్ కుమార్ పెరియస్వామి. బాక్సాఫీస్ వద్ద అమరన్ 350 కోట్లకు పైగా కలెక్షన్స్ కుమ్మేసింది. అమరన్ మూవీ గ్రాండ్ సక్సెస్ కావడంతో హిందీలో ఓ మూవీకి డైరెక్షన్ చేసే ఛాన్స్ రాజ్ కుమార్ కొచ్చింది. త్వరలో ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతుందని టాక్. సినిమాటిక్ యూనివర్స్ తో పాన్ ఇండియా వైడ్ గా మూవీ లవర్స్ కు కొత్త ఫీల్ ఇచ్చిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రిలీజ్ అయిన ఖైదీ, విక్రమ్, లియో బ్లాక్ బస్టర్స్ మూవీస్ అయ్యాయి. రీసెంట్ గా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి కీ అప్డేట్ లీక్ చేశారు. అదేంటంటే త్వరలో అమీర్ ఖాన్ తో మూవీ ఉంటుందనేది. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా పాపులర్ అయిన లోకేష్ కనగరాజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రెజెంట్ రజనీకాంత్తో కూలీ మూవీకి డైరెక్షన్ ఇస్తున్నారు. కూలీ మూవీ తర్వాత ఖైదీ 2, రోలెక్స్, విక్రమ్ 2 వంటి సీక్వెల్స్ లైన్లో ఉన్నాయి. వీటన్నిటికంటే ముందు బాలీవుడ్లో టాప్ హీరో అమీర్ ఖాన్తో మూవీ చేసే ఛాన్స్ ఉందని టాక్. లేకపోతే ఈ మూవీల తర్వాతైనా అమీర్ మూవీ కన్ఫర్మ్ అవుతుందని అంటున్నారు. సూర్యతో జై భీమ్ మూవీ చేసి పాన్ ఇండియా వైడ్ గా పాపులర్ అయిన డైరెక్టర్ టీజే జ్ఞానవేల్.
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్తో వేట్టయాన్ మూవీ చేశారు. ప్రెజెంట్ జ్ఞానవేలు చూపు బాలీవుడ్ వైపు మళ్ళింది. అలా అని బాలీవుడ్ రేంజ్ టాప్ హీరోస్తో చేస్తున్న మూవీ కాదు. తమిళనాట ఫేమస్ అయిన శర్వనా భవన్ ఓనర్ స్టోరీనే పాన్ ఇండియా రేంజ్లో తీస్తున్నారు. దోస్తా కింగ్ అనే మూవీకి టైటిల్ పెట్టారు. ఇది శర్వనా భవన్ రాజ్గోపాల్ బయోగ్రఫీ ఆధారంగా రూపొందుతోందని టాక్. అయితే శర్వనా భవన్ ఓనర్ రాజ్గోపాల్, ఆయన వద్ద పనిచేసిన శివజ్యోతి మధ్య సాగిన రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని దోస్తా కింగ్ తెరకెక్కుతున్నట్టుగా కోలీవుడ్ టాక్. శర్వనా భవన్ హోటల్స్ తమిళనాడులోనే ఎంతో పాపులర్. ఈ హోటల్స్తో రాజ్గోపాల్ టాప్ పొజిషన్కి వెళ్లారు. అయితే తన దగ్గర వర్క్ చేసిన జ్యోతితో ఏర్పడిన మనస్పర్ధలతో హోటల్ సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. చివరికి జ్యోతికి రాజ్గోపాల్కి మధ్య కాంట్రవర్సీ, 18 ఏళ్ల న్యాయ పోరాటంలో జ్యోతి విజయంపై దోస్తా కింగ్ మూవీ తీస్తున్నారట. తమిళంలో రాకీ, ధనుష్, కెప్టెన్ మిల్లర్, సానికాయుధం వంటి మూవీస్ డైరెక్ట్ చేసిన అరుణ్ మాథేశ్వరన్ ఇప్పుడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ బయోపిక్ మీద ఫోకస్ చేశారు. అరుణ్ మాథేశ్వరన్ ఫోకస్ పెట్టింది ఇళయరాజా బయోగ్రఫీ కావటం స్పెషల్. ఇళయరాజా లైఫ్నే బయోపిక్ గా అరుణ్ తీస్తున్నారు. ఈ మూవీ కంప్లీట్ అయ్యాక బాలీవుడ్ మూవీకి అరుణ్ డైరెక్షన్ చేస్తారట.